ఉన్నాయి. అదే సాల్వేషన్ ఆర్మీ ఈ ఉప్పు వ్యాపారుల సమాజాన్ని ఒక్క రాత్రిలోనే నేరస్తులుగా మార్చింది. ఇక్కడ మాత్రమే కాదు, భారతదేశం అంతటా మొత్తం సమాజాలను భారతదేశపు క్రిమినల్ ట్రైబ్స్ అని ముద్ర వేశారు. ఈ కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అది ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళాలి. 1871లో భారత వైస్రాయ్ లార్డ్ మేయో క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని ఆమోదించాడు. ఈ చట్టం ఉద్దేశ్యం దేశమంతా తిరిగే గిరిజన సమూహాలను నియంత్రించడం. తెల్లోలు స్థానిక అమెరికన్లపై చేసిన విధానాన్ని ఇది పోలింది. బ్రిటిష్ అధికారులు ఈ గిరిజనులను పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం మొదలుపెట్టారు. వేలిముద్రలు, పేర్లు, కుటుంబ వివరాలు, ప్రయాణ మార్గాలు, ప్రతి విషయం నమోదు చేయబడింది. ఈ నమోదుకు సహకరించని వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రజలకు ప్రయాణ పత్రాలు ఇచ్చి స్వేచ్ఛగా తిరగడాన్ని, వ్యాపారం చేయడాన్ని ఆపేశారు. వారిని స్థిరమైన గ్రామాల్లో పెట్టి వారి పనిపై పన్నులు వేసి లాభం పొందడం. తరతరాలుగా వీరు వ్యాపారులు, రైతులు, కమ్మర్లు, వినోదకారులుగా జీవించారు. కానీ ఇప్పుడు చట్టం కింద వీరిని బలవంతంగా వ్యవసాయ కూలీలుగా మార్చి క్రమశిక్షణ లేని వారు అని ముద్ర వేసి నేరస్తులుగా